కళ్యాణి ఎందుకు నువ్వు అసలు నీ వీడియోస్లో బొట్టు పెట్టుకో, ఎప్పుడు చూడు బొట్టు లేకుండా వస్తుంది, ఏమైనా క్రిస్టియన్ వా అని చెప్పి అడుగుతున్నారు చాలామంది. అండ్ లిటరల్లీ నాకు తెలిసిన వాళ్ళు అయితే బ్రాహ్మణ అమ్మాయి అయ్యి ఉండి అసలు నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోవట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. సో బేసికల్గా నేను బొట్టు రోజు పెట్టుకునే వస్తాను గైస్. ఐ హోప్ యూ కెన్ సీ. ఇంగో ఎల్లో కలర్ బొట్టు. సో ఎల్లో కలర్ బొట్టు ఎందుకు పెట్టుకున్నానంటే ఈరోజు ప్రోడక్ట్ రివ్యూకి మ్యాచింగ్ అవుతుందని. కాకపోతే డిస్టెన్స్కి ఆ లైటింగ్కి, ఈ లైటింగ్ చాలా వరకు క్యాన్సిల్ చేసేస్తాయి, ఫేస్ మీద ఏమీ కనపడకుండాను, ఎస్పెషల్గా ఇలాంటి బొట్టులు కనపడకుండాను చేసేస్తూ ఉంటాయి. సో నేను డైలీ బొట్టు పెట్టుకుంటాను, లేకపోతే నన్ను ఇంట్లోంచి బయట పడేస్తాను. నేను జస్ట్ చెప్తున్నాను. సో ఈరోజు వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్ రివ్యూ ఏంటంటే ఇది మైసూర్ శాండల్. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇదేంటంటే మైసూర్ శాండల్ టాల్క్ అనమాట. సో ఇది 300 గ్రామ్ ప్రోడక్ట్ మనకి 110 రూపీస్కి వస్తుంది గైస్. సో ఇది నా ఫేవరెట్ పౌడర్ అయిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ దాకా యూజ్ చేస్తాను, నేను డైలీ యూజ్ చేస్తున్నాను, చాలా రకాలుగా యూజ్ చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ ఇంటూ ద రివ్యూ ఆఫ్ దిస్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజింగ్కి వెళ్ళిపోదాం గైస్. మనకి ఏంటంటే ఇది మన శాండల్వుడ్ కలర్లో వస్తుంది అనమాట, లైక్ లైట్ క్రీమ్ అండ్ డార్క్ బ్రౌన్, ఐ మీన్ నాట్ డార్క్ బ్రౌన్ బట్ మీడియం బ్రౌన్ కంప్లెక్షన్ ఉన్న క్యాప్ వస్తుంది. మ్యాట్, మొత్తం మ్యాటే. కాకపోతే మీకు ఇక్కడ ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. సో మీకు పౌడర్ యాక్చువల్గా ఎక్కడ దాకా ఉంది అనేది తెలుస్తుంది. సో ఈ క్యాప్ ఏంటంటే ఇలా ఓపెన్ చేసే క్యాప్ గట్టిగానే ఉంది, ట్రావెల్ ఫ్రెండ్లీ. కాకపోతే ఇది పెద్ద సైజ్ ఉంది కాబట్టి నేను వెళ్ళిన షాప్లో అయితే అన్ని పెద్ద సైజ్లో ఉన్నాయి కదా, చిన్న సైజ్ అయితే నేను ఎక్కడ చూడలేదు. సో అదొక బమ్మర్. సో మీరు ఒకవేళ ఊరికి వెళ్ళాలనుకుంటే ఇంత పెద్ద బాటిల్ పెట్టే అంత ప్లేస్ ఉంటే ఇట్స్ ఫైన్, బట్ లేకపోతే మాత్రం మూత అయితే మాత్రం గట్టిగానే ఉంది. సో స్పిల్ అవుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. సో లోపల పౌడర్ అనేది ఇందులో నుండి వస్తుంది అనమాట. వాళ్ళే హోల్స్ పెట్టుంది, సో మనం పిన్నిస్ పెట్టి గుచ్చాల్సిన అవసరం లేదు. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే దీనిలో వీళ్ళు ప్యూర్ న్యాచురల్ శాండల్వుడ్ ఆయిల్, చందనం ఆయిల్ ని యూజ్ చేసామని చెప్తున్నారు. నచ్చలేకలు ఆడుకుంటున్నాయి అక్కడ. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ప్యాకేజింగ్ మీద ఏంటంటే ఇక్కడ కన్నడ మీద రాసింది గైస్. ఐ థింక్ మైసూర్ శాండల్ టాల్క్ అని రాసినట్టుంది, అది కన్నడలో రాసింది. అండ్ కింద వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఎలా యూజ్ చేయాలి ప్రోడక్ట్ అనేది మెన్షన్ చేసింది. సో అదేంటంటే మీరు జస్ట్ స్నానం చేసిన తర్వాత మంచిగా అప్లై చేసుకోండి, మీ బాడీ మీద ఫేస్ మీద మంచి ఫ్రేగ్రెన్స్ అంటే మంచి చందనం స్మెల్ ఇస్తుంది అని చెప్తున్నారు. అండ్ దెన్ ఇంగ్రీడియంట్ లిస్ట్ ని కూడా మెన్షన్ చేశారు గైస్. అందులో ఉన్నాయి ఆబ్వియస్లీ కెమికల్స్ అనేవి. ఇదేమి ఆయుర్వేదిక్, వాళ్ళు ఏం చెప్పట్లేదు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అని చెప్పి, బట్ మన కెమికల్స్ అనేవి ఉన్నాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. చాలా నీట్ అండ్ క్లాసిక్ ప్యాకేజింగ్ అనమాట. సో కమింగ్ టు ద యాక్చువల్ ప్రోడక్ట్, స్మెల్ మీకు తెలుసు కదా మైసూర్ శాండల్ సోప్ ఎలా ఉంటుందో, దీని స్మెల్ కూడా అలాగే ఉంటుంది. అసలు నాకు నిజంగా శాండల్వుడ్ స్మెల్ అంటే పిచ్చి. నేను ఈవెన్ నా పర్ఫ్యూమ్ కూడా శాండల్వుడ్ పర్ఫ్యూమ్ని కొనుక్కొచ్చాను, సో దాట్ మొత్తం చందనం స్మెల్ రావాలి అని చెప్పి. దాంతోపాటు ఇది అండ్ దీంతోపాటు మైసూర్ శాండల్ సోప్ కూడా యూజ్ చేస్తున్నాను యాక్చువల్లీ. సో మీరు పౌడర్ చూస్తే ఏంటంటే వైట్ కలర్లో ఉంటుంది అనమాట. కింద ఒలిగిపోయింది మొత్తం. సో వైట్ కలర్లో ఉంటుంది. అండ్ నేను నా బ్యాక్ సైడ్ ఆఫ్ మై హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను. మొత్తం పడిపోయింది, నా వాచ్ మీద కూడా పడిపోయింది. సో మీకు ఏంటంటే మంచి గ్లో ఇస్తుంది ఇది స్కిన్ మీద అప్లై చేయగానే, బట్ సార్ట్ ఆఫ్ కొంచెం వైట్ కాస్ట్ ఇస్తుంది మీరు ఎక్కువ అప్లై చేసుకుంటే. సో అందుకని చెప్పి కొంచెమే అప్లై చేసుకోండి, ఒక 5-10 నిమిషాలు ఆగండి. సో అప్పుడు మీ స్కిన్లోకి అది మిక్స్ అయిపోతుంది అనమాట. మీరు చూసారు నా 2 చేతుల్లో డిఫరెన్స్, దీనికి మంచి గ్లో ఇచ్చింది. అండ్ మంచిగా మసాజ్ చేయండి మీరు అప్లై చేసిన తర్వాత టాల్క్ని, ఎందుకంటే ఆ వైట్ కాస్ట్ అనేది పోతుంది. సో వన్స్ పోయిన తర్వాత మీరు ఈ హ్యాండ్ చూడండి అండ్ ఈ హ్యాండ్ చూడండి. సో జిడ్డుని కూడా తీసేస్తుంది ఆబ్వియస్లీ టాల్కమ్ పౌడర్ కాబట్టి. అండ్ మంచి స్మూత్గా రేడియంట్గా చేస్తుంది అనమాట స్కిన్ని. సో ఓవరాల్గా చాలా బాగుంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే శాండల్వుడ్ స్మెల్ అనేది బోత్ జెండర్స్కి వస్తుంది అనమాట. అమ్మాయి స్మెల్ అని ఇదేం ఫ్లోరల్ స్మెల్ కాదు కదా. సో ఆబ్వియస్లీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఎలా యూజ్ చేస్తున్నాను అంటే ఇది ఫేస్ మీద యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఫేస్ మీద ఇదే ఉంది, నా మేకప్ కింద జిడ్డుని బాగానే కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అండర్ ఐస్ దగ్గర కూడా సెట్ చేస్తున్నాను, సో దాట్ నా మేకప్ నా ఫౌండేషన్ అది ఆ లైన్స్లోకి వెళ్ళకుండా ఉంటుంది. నేను ఎలా యూజ్ చేస్తున్నాను అంటే ఇది మనకి మేకప్ సెట్టింగ్ పౌడర్ ఉంటుంది కదా అండ్ బేకింగ్ పౌడర్ అంటాం కదా, సో దానిలో యూజ్ చేస్తున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది అది ఒకటి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను అండర్ ఆర్మ్స్లో యూజ్ చేస్తున్నాను, సో దాట్ నా బాడీ ఆర్డర్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది అనమాట. సో మంచిగా అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం పర్ఫ్యూమ్స్ వాడాలంటే చిరాకు వస్తూ ఉంటుంది కదా, షేవ్ చేసిన తర్వాత కూడా వాడాలంటే కొంచెం మండుతూ ఉంటుంది కదా పర్ఫ్యూమ్ అనేది.
యా సో ఆ టైంలో నేను ఈ పౌడర్ని యూస్ చేస్తూ ఉంటున్నాను అనమాట. సో బాడీ ఆర్డర్ని మంచిగా కంట్రోల్ చేస్తుంది అండ్ ఎక్కువసేపు ఆ స్మెల్ చందనం స్మెల్ కూడా ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది. సో అది సెకండ్ యూస్ చేసేది. అండ్ థర్డ్ ఏంటంటే నేను నార్మల్గా ఎక్కడైతే ఎక్కువ స్వెట్ వస్తుందో అంటే నాకు ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఈ జాయింట్స్ ఉంటాయి కదా ఇక్కడ ఒకటి అండ్ మన కాళ్ళ దగ్గర మధ్యలో మోకాళ్ళ దగ్గర ముడుస్తూ ఉంటాం కదా, అక్కడ ఒక స్వెట్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా. సో ఆ ప్లేసెస్లో కూడా కొంచెం ఎక్కువ అప్లై చేస్తున్నాను అనమాట. మెడ దగ్గర ఒకటి వెనకాల కూడా స్వెట్ వస్తూ ఉంటుంది కదా ఎక్కువ. సో ఆ ప్లేసెస్లో ఎక్కువ అప్లై చేయడం వల్ల ఏంటంటే స్వెట్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అంటే మరీ కంట్రోల్ అని కాదు కానీ మీడియంలో కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఈ ప్లేసెస్లో యూజ్ చేస్తున్నాను. సో ఇలా నేను ఈ పౌడర్ని యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ నార్మల్ రెగ్యులర్ పౌడర్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చాలా మంచి టాల్కమ్ పౌడర్ గైస్. మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పాన్స్ యూజ్ చేసి బోర్ కొడుతుంది అనుకుంటే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఆ స్మెల్ ఎక్కువ వస్తుంది, స్ట్రాంగ్ స్మెల్ ఉంది. సో ఒకవేళ మీకు బాగా సెన్సిటివ్ నోస్ ఉండి అంటే బాగా ఇలాంటి స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్సెస్ నా వల్ల కాదా బాబాయ్ అనుకుంటే మీకు ఇది వద్దు. ఎందుకంటే ఈ స్మెల్ కూడా ఎక్కువసేపు ఉంటుంది బాడీ మీద, ఏదో జస్ట్ అలా ఉండి 5 నిమిషాలు 10 నిమిషాలకి పోదు ఉంటుంది స్మెల్ అనేది. సో అందుకని చెప్పి మీకు ఒకవేళ ఎక్కువ ఘాటు స్మెల్స్ నచ్చాలి అంటే ఘాట్ అని చెప్పట్లేదు కానీ స్మెల్ అనేది ఉంది స్ట్రాంగ్గా. సో అలాంటివి నచ్చకపోతే వద్దు. లేదు నార్మల్గా పర్లేదు నాకు ఘాటు స్మెల్స్ కూడా ఏం పర్లేదు అని అనుకుంటే మీరు ఇది యూస్ చేసుకోవచ్చు. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తారు. టేక్ కేర్, బై దెన్ చైన్స్.